Okay, next question. Velocity and acceleration vectors of charged particle moving perpendicular to the direction of magnetic field at a given instant of time are V bar is equal to 2I bar plus Cj bar and acceleration vector is equal to 3I bar plus 4J bar respectively. Then the value of C. So ఇక్కడ velocity vector లో C అనే ఒకటి ఉంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఛార్జ్డ్ పార్టికల్ మూవింగ్ పర్పెండిక్యులర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది, దాని యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుందో అది సర్క్యులర్ పాత్ని తీసుకుంటుంది. స్ట్రైట్గా వెళ్ళేటటువంటి ఛార్జ్డ్ పార్టికల్ కాస్త సర్క్యులర్ డైరెక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో అట్లా సర్క్యులర్ డైరెక్షన్లో తిరగటానికి పనిచేసేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద ఛార్జ్డ్ పార్టికల్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ డైరెక్షన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో ఆ ఛార్జ్డ్ పార్టికల్ని సర్క్యులర్ డైరెక్షన్లో తిరిగేలాగా చేసేటటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, దానికి సంబంధించిన ఫార్ములా Fm bar is equal to Q into V cross B. ఓకే, సో దీన్ని మనం ఫార్ములాగా తీసుకుంటాం. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు M into A bar, దట్ ఈజ్ ఈక్వల్ టు Q into V bar cross B bar. సో ఈ M అనేది రైట్ సైడ్ వచ్చేసినట్లయితే A bar ఈజ్ ఈక్వల్ టు Q by M into V bar cross B bar. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా ఇంటూ బీ బార్. ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం. అట్లా ఎక్స్ప్రెస్ చేసామంటే ఈ రెండు వెక్టార్స్ కూడా ప్యారలల్ వెక్టార్స్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అప్లై చేసినట్లయితే ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు వి బార్ క్రాస్ బీ బార్. ఓకే, సో ఏ బార్ అనేది వి బార్ క్రాస్ బీ బార్కి ప్యారలల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వెక్టార్ ఒక క్రాస్ ప్రొడక్ట్కి ప్యారలల్గా ఉంటుందో క్రాస్ ప్రొడక్ట్లో ఉన్నటువంటి రెండు వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి బార్, అట్ ద సేమ్ టైమ్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్సో. ఓకే, సో ఈ మూడు కూడా ఉదాహరణకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏ బార్ అనేది వి బార్తో బీ బార్తో పర్పెండిక్యులర్ ఉంటుంది, అట్లానే వి బార్ అనేది ఏ బార్ బీ బార్తో పర్పెండిక్యులర్ ఉంటుంది, అట్లానే బీ బార్ అనేది ఏ బార్ వి బార్తో కూడా పర్పెండిక్యులర్. సో ఈ త్రీ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉదాహరణతో ఒకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది వెలాసిటీ యాక్సలరేషనే కాబట్టి అవి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ మనం జీరోగా తీసుకోవచ్చు. therefore ఏ బార్ డాట్ వి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు వెక్టార్స్కి మనం డాట్ ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే డాట్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్స్. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 2 ఉంది. 3 2 6 ప్లస్ అట్లానే ఇక్కడ జే కోఎఫిషియంట్ 4, ఇక్కడ జే కోఎఫిషియంట్ సి. 4 into C 4C. సో 4C ఈజ్ ఈక్వల్ టు -6. therefore C is equal to -6/4. సో 2 2 జా 2 3 జా -3/2 అంటే 1.5. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ C. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 3. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.